దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుని స్తోత్రం. సంఘము యావత్తు క్రైస్తవులు నమ్మకమైన దాసులుగా ఉండాలి. ప్రతి ఒక్కరు నమ్మకమైన దాసులుగా మనం బతకాలి. మన జీవితం అలాగూ మలుచుకోవాలి. అలాగూ దేవుని పాదాల దగ్గర మన జీవితం ఉండాలంటే దాన్ని కొన్ని చేయవలసినటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సంఘములో ప్రతి ఒక్కరూ నమ్మకమైన దాసుడు కావాలి. దేవుని స్తోత్రం. ఎవరు దైవ దృష్టికి వ్యతిరేకమైన చెడ్డ దాసుడా అన్నట్టు దేవుని చేత అనిపించుకునే పరిస్థితి ఉండకూడదు. మరి దేవుడు పరీక్షించి పరిశోధించి పరిశీలించినప్పుడు మన జీవితంలో దేవుడు నమ్మకత్వ ఆత్మను చూడాలి, నమ్మకత్వ జీవితాన్ని చూడాలి. అలాగున మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకొని సరి చేసుకొని మనకున్న కొన్ని బంధకాలు మనకున్న పరిస్థితులను తొలగించుకొని ప్రభు యొక్క వాక్యంలో ముందుకి సాగిపోయే జీవితం నాకు మీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా మన జీవితంలో నమ్మకమైన దాసులుగా ఉండాలి అంటే లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి వాక్యంలో మనకి ప్రార్థనలో నమ్మకత్వం కావాలి. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా ప్రార్థనా జీవితంలో ఎప్పుడు నీ జీవితంలో తగిన బలహీనత రానివ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ప్రార్థనలో బలహీనుడు అయిపోయాడంటే సమస్తలో బలహీనుడు. ప్రార్థనలో బలహీనత కాకుండా నువ్వు చూసుకుంటే అన్నింటిలో బలవంతుడిగా ఉండే ధన్యతను పొందుకుంటావు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి పరిస్థితులు అనుకూలించవు, అయినా ప్రార్థన చేయాలి, తప్పదు. ఊపిరి పీల్చడానికి కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోయినా ఊపిరి తీస్తాం. సేమ్ క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఊపిరి. అది లేకపోతే ఆత్మీయ స్థితి లేదు. అందుకే మిమ్మల్ని సవాసం రండి ప్రార్థన ఎందుకంటే బతిమలాడతాను. ఒక వ్యక్తి తన జీవితంలో ప్రార్థన కోల్పోడంటే అన్ని కోల్పోతాడు. కనుక జాగ్రత్తగా నేనైనా మీరైనా అపోస్తులు కార్యములు 10వ అధ్యాయం మనం 2వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇటలీ పటాలం అన్నటువంటి కొర్నేలి, అతడు శతాధిపతి. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. క్రైస్తవుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక్కడు మాత్రమే కాదు, తన భార్య బిడ్డలతో కుటుంబంతో ఇతడు ఒక పక్క ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు అని రాయబడి. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చెప్తుంది అతను ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండడు. అతని కొదువేంటి, అతని కొరత ఏంటి, అతనికి ఏమిస్తే బాగుంటుందని దేవుడు ఆలోచించాడు. వీళ్ళు కాదు. వీళ్ళు ఇది సరిపోతుందని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఈ యొక్క కొర్నేలి కుటుంబం. ఈ ప్రార్థన చాలే అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు వీళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఎలాగా? వీళ్ళకి ఒక్క ప్రార్థన చాలు. వీళ్ళ దగ్గర వాక్యం ఉండాలి. దేవుని వాక్యం అయితే దేవుని జీవం వీళ్ళ దగ్గర. రెండోది, ఒక్క వాక్యమే కాదు, వీళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉండాలి. అంటే జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే మన దగ్గర ప్రార్థనా జీవితం ఉండేటప్పుడు ఏం కావాలో నువ్వు అడక్కపోయినా దేవుడు చేస్తాడు. సొలొమోను ఐశ్వర్యం ఇమ్మను గాని, ఘనత ఇమ్మను గాని, రాజరికం పెద్ద ఉన్న స్థాయిలో ఇంకా దేవుని అడగలేదు. నువ్వు అడగనివి కూడా నువ్వు ఇచ్చాడని చెప్పి లేఖనాల్లో 1 రాజులు 3వ అధ్యాయంలో మనం చదవచ్చు. ఎందుకంటే నువ్వు అడగవలసింది కరెక్ట్గా అడిగి. నీతి న్యాయములు తీర్చగల ఇంత గొప్ప జనానికి నీతి న్యాయములు తీర్చగల వివేచన గల ఆత్మను నాకిమ్మని, వివేకము కలిగిన హృదయాన్ని ఇమ్మని నువ్వు అడిగినటువంటి పరిస్థితి చాలా గొప్పది. ఎందుకంటే ఏది ఇంపార్టెంటో నీ జీవితానికి నువ్వు దాన్ని అడిగావు. కనుక నువ్వు అడగకపోయినా ఇవన్నీ ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న ప్రభు అంటున్నాడు, నువ్వు అడగకపోయినా నేను కొన్నిస్తాను, కానీ నువ్వు అడగవలసింది సరిగ్గా అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, ప్రార్థనలో పరిశుద్ధి ఉండాలి, ప్రార్థనలో దేవుని వాక్యం చెప్తుంది మనం పట్టుదల ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో దీనత్వం ఉండాలి.
మనం అడిగే ప్రార్థనలో దీనత్వం ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థనా జీవితంలో దీనత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి, దైవ వాక్యం చెప్తుంది పరిశుద్ధత ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇలా మనం నమ్మి ఆయన అనుగ్రహించాడు నమ్మి మీరు చేయవలసిన ప్రార్థన చేయండి, మీరు అడిగినవన్నీ పొందుకుంటారని మార్కు సువార్త 11:24 వచనంలో మనం చూస్తాం. కనుక అసలు ప్రార్థన ఏదో చేస్తున్నావు అని కాదు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ముందు నువ్వు జీవితంలో జాగ్రత్తగా ముందు ప్రార్థించేటప్పుడు నువ్వు ముందు సిద్ధపడి ప్రార్థన చేయి. ఏదో మత్తుగా మనం గొప్ప నిద్ర లేచి ఏ తండ్రి స్తోత్రమైన ఏ తండ్రి దీవించండి ఇలా కాదు. నీ ప్రార్థన సిద్ధపాటు ముందుగా దేవుని పాదాల దగ్గర ఉన్నట్టుగా పశ్చాత్తపడిన ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుడు ఉదయకాలం లేపినందుకు స్తోత్రం చెప్పి ఆయన పశ్చాత్తపడిన ప్రతి పరిస్థితిని ఒప్పుకొని దేవుని దగ్గర యథార్థముగా యోగ్యునిగా యోగ్యురాలుగా ఉండి దేవుని వాక్యం విశ్వాసంతో ప్రార్థన చేయి, పరిశుద్ధతో ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి, దేవుని స్తోత్రం చెల్లు దీనంగా ప్రార్థన చేయి. బైబిల్ని నీ ప్రార్థనలో 4 అద్భుతాలు ఉన్నాయి కనుక నీ ప్రార్థనలో నమ్మకత్వం చూపిస్తున్నావు. దేవుని స్తోత్రం. నువ్వు బాగోలేదు, నీకు ఒంట్లో బాగోలేదు, అయినా లేచి ప్రార్థన చేస్తున్నావు. నీరసంగా ఉన్నావు, అయినా లేచి ప్రార్థన చేస్తున్నావు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, అయినా లేచి ప్రార్థన చేస్తున్నావు. నీకేదో సమస్య ఉంది, అయినా లేచి ప్రార్థన చేస్తున్నావు. నీకేదో ఇబ్బంది ఉంది, లేచి ప్రార్థన చేస్తున్నావు. ఉదయకాలం ఏదో పరిస్థితి ఎదుర్కోవాలి, అయినా ప్రార్థన. బైబిల్ చెప్తుంది నువ్వు ఏ స్థితిలో కూడా మానక నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక నీ ప్రార్థనలో నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. ఆ నమ్మకమైన స్థితిని చూస్తాడు. ఉదయకాలం నా సమయాన్ని, నా కంఠస్వరాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలని నమ్మికను చూపిస్తున్నావు కనుక నీ ప్రార్థనలో ఉన్న స్థితిని దేవుడు చూస్తాడు. జవాబు అన్నది అద్భుతంగా పొందుకోవడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఉంది, లేఖనాలు చెప్తున్నాయి కనుక పౌలు శీల మనం జ్ఞాపం చేసుకుందాం. వాళ్ళు దెబ్బలు కొట్టి చాలా దెబ్బలు కొట్టి వాడిని బండాలు బిగించి జైల్లో వేసిన వాళ్ళు శృతి మానలే, ఆరాధన మానలే, ప్రార్థన మానలే, ఏది మానలే, మానక వాళ్ళు కంటిన్యూ చేశారు. అయ్యి ఎంత దెబ్బలు ఉన్నాయి కదా అమ్మా బాబాని ఉంటే దేవుడే వండ కదా అనుకోలేదు. కానీ వారు మానలేదు, ప్రభువుని సృజన మానలేదు, ఆరాధించడం మానలేదు, కీర్తన పాడు మానలేదు, ప్రార్థన చేయడం మానలేదు. దేవుడు వారి ప్రతికూల పరిస్థితులు కూడా వారు చేసే ప్రార్థన గాని, స్తుతి గాని, ఆరాధన గాని, కీర్తన పాడే విధానం గాని ఇవన్నీ చూసి వాళ్ళకి గొప్ప జవాబు ఇచ్చాడు. కఠాకఠినమైనటువంటి మనుషుడు, రోమా సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగి, జైలు అధికారి, అతను రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి, ఒక కుటుంబం రక్షణ పొందడానికి 2 దాసులు వారి శరీరాన్ని త్యాగం చేయవలసి వచ్చింది. చాలా దెబ్బలు తిన్నారు. క్రైస్తవులు చాలా దెబ్బలు తిన్నారు. ఎందుకంటే ఒక కుటుంబం విడుదల పొందాలంటే ఒక వ్యక్తి త్యాగం చేయగా ఆ 2 దాసులు త్యాగం, వారి నమ్మకత్వాన్ని చూపించారు. వాళ్ళు ఆ ప్రార్థనలో వారి నమ్మకత్వాన్ని చూపించారు, ఆ ఆరాధనలో వారి నమ్మకత్వాన్ని చూపించారు. వారు దైవికంగా వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. ఆ జైలు అధికారి కుటుంబమే విడుదల పొంది అద్భుతంగా వాళ్ళు బాప్తిసం పొందినట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. చూసారా, ఉద్యోగం పోతుందేమో అన్న వ్యక్తి ఆలోచించలేదు. ఉద్యోగంలో తీసుకుని శిక్షిస్తారో, ఏ తల శరచ్ఛేదనం చేస్తారో అని ఆలోచించలేదు. ఏది పోయినా పర్లేదు, వాళ్ళలో ఉన్న నిజాయితీ, నిజత్వం, యథార్థ, దైవిక స్థితి అన్ని గమనించాడు. వాళ్ళ ముఖ వచ్చేస్తూ అంత దెబ్బలు తిన్నా వాళ్ళ జీవితంలో ముఖ వచ్చేస్తూ లాంతర వెలుగులు చూశాడు ఈ జైలు అధికారి. యేసులో ఇంత దైవత్వం ఉంది, ఎంత ఆత్మీయత ఉంది, ఎంత శక్తి ఉంది. వీళ్ళు ఆయన నమ్ముకున్న భక్తులకి ఎంత నిజాయితీ ఉంటే ఆయన ఎంత నిజాయితీ గల దేవుడు. వాళ్ళ భక్తులకి ఎంత యథార్థం ఉంటే సమస్త పరిస్థితులను అనుకూలించిన జైల్లోంచి పారిపోకుండా ఉండండి. ఆయన ఎంత నమ్మకమైన దేవుడు. కనుక బైబిల్ చెప్తుంది వీళ్ళ నమ్మకమైన ప్రార్థన, నమ్మకమైన జీవితం, నమ్మకమైనటువంటి క్రియ జైలు అధికారి గుండెలను ఉదయాన్ని కదిలించేసింది. జైలు అధికారి విడుదల పొందుకున్నట్టు లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. కనుక తండ్రి, నా జీవితాన్ని మరోసారి ఉదయకాలం నేను పాదాలు పెడుతున్నాను. చిన్న తలనొప్పి వస్తే, చిన్న కాలు నొప్పి వస్తే, చిన్న చేయి నొప్పి వస్తే, ఇంకా సంఘానికి లేక ప్రార్థనకి లేక ఆరాధనకి లేక దేవుడి సన్నిధికి మానివేడు, ఇవన్నీ మానివేయాలి. పిల్లవాని చేష్టలు ఉన్నంత వరకు నీ జీవితం పిల్లవానిగానే ఉంటుంది. అభివృద్ధి, ఆశీర్వాదం తగినంతగా ఉండదు. పిల్లవాని చేష్టలు ఉన్నంత వరకు పౌలు గారు చెప్పారు,
పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిని చేష్టలు చేశాను. పెద్దవాడిని పిల్లవాడిని చేష్టలు మానివేశాను. కనుక పరిపక్వత కలిగిన దైవజనుడిగా దీవించబడ్డాడు. పిల్లవాడిని చేష్టలు మానంత వరకు కూడా అంతే. చిన్నదానికి అందరికి చుట్టాలొస్తే మారాడు. మీకు అర్థమైందా? చిన్న దేశ సందర్భం వస్తే మారాడు. చీటికి మాటికి మానేసిందంటే ప్రార్థన, దేవుడు, వాక్యం, సంఘం. ఇయే మానేస్తాం. ఎంత దారుణం. క్రైస్తవులని చెప్పుకుంటూ బతుకుతున్నాం. వద్దండి అలాంటి పరిస్థితులు. కనుక ఎన్ని సమస్యలున్నా, ఎన్నున్నా ప్రతికూల పరిస్థితులు కూడా దేవునితోని ప్రార్థనా జీవితం సరిగ్గా ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3 వచనాలు 13, 16, 20 3 వచనాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదువు. అందుకు 16 వారు ఆ, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ ఆ, దానియేలు నిన్నే ఉమ్, గాని నీవు ఆ, పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్య పెట్టక ఆ. అనుదినం ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చును అనేది. ఎవరు రాజు ఈ మాట చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన మీద ఫిర్యాదులు చేస్తున్న వారు, ఆయనకి వ్యతిరేకం ఉన్నవారు చెప్తున్నారు. శత్రులైన వారు చెప్తున్నారు ఈ మాట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలాడు అనుకూలులు కాదు, ఆయనకు నిలవైన వారు కాదు. శత్రువులు చెప్తున్నారు అతన్ని జైల్లో వేయాలి, ఎలాగైనా బాధించాలి, అతని చావును చూడాలి అనుకున్న వారు చెప్తున్నారు. హింసించబడితే చూడాలని కోరుకునే వారు చెప్తున్నారు. అతను ప్రార్థనాపరుడు. మన శత్రువులు అంటే నిన్నెవరో శత్రువుగా భావిస్తారో, నిన్నెవరు అవమానపరచాలని చూస్తారో వాళ్ళు చూడాలి నీ జీవితంలో దైవత్వం. ఆ చూడాలి ఆ ప్రార్థనా శక్తి. వాడు చూడాలి ఆ దైవికమైన విధానం. దేవుని స్తోత్రం. నెబుకద్నెజరు చెప్పాడు, వీళ్ళు రాజాజ్ఞను సైతం కూడా బేఖాతరు చేయకుండా వాళ్ళు తమ దేవునికి ప్రార్థన చేశారు. అది అందుకే ఈ రోజు నుంచి నేటి నుంచి షద్రాకు, మెషాకు, అబేద్నెగోను సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడిని ఎవరైనా సేవించకపోతే వారిని తుత్తునులుగా చేస్తారని రాజాజ్ఞ శాసనాన్ని జారీ చేయమని చెప్పాడు. మన బ్రతుకు ద్వారా శాసనాలు, ప్రభుత్వాలు, పరిస్థితులు, ఆజ్ఞలు అన్ని మారిపోతాయి. అలాంటి రుజువుని బైబిల్ గ్రంథంలో దేవుడు చూపించాడు. ఈ రోజు దేవుని వాక్యం చెప్తుంది, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేయగలిగిన పరిస్థితి ఉండాలి. అయినా అన్ని అనుకూలం ఉంటే ఎవరం చేస్తాం, అది సహజం. చూడండి 2వ వచనం 16వ వచనం చూడండి. అదే అధ్యాయం. అంతటా రాజు ఆ, ఆజ్ఞేయగా ఆ, బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి ఆ, సింహముల గుహలో పడద్రోసిరి. ఆ, పడద్రోయగా రాజు నీవు ఆ. అనుదినము తప్పక సేవించి నీ దేవుడిని రక్షించునని దానియేలుతో చెప్పాను. అంటే దానియేలు ప్రార్థనలో మాత్రమే నమ్మకస్తుడు మాత్రం కాదు, సేవించుట్లు కూడా నమ్మకస్తుడు. సింహాల మీద బోన్లో తోసేస్తున్న సేవించుట్లో ఉన్న స్థితి మానలేదు. నువ్వు అనుదినమూ ఇక్కడ 3 మాటలు చెప్తాడు ఇక్కడ. దేవుని స్తోత్రం. నువ్వు తప్పక సేవిస్తున్నా, నువ్వు అనుదినము సేవిస్తున్నా, నిత్యము సేవిస్తున్నా. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఎంత అద్భుతమైనటువంటి సేవించే విధానంలో కూడా అంత దైవికమైన స్థితి ఉంది దానియేలుకి. అందుకే దానియేలు నమ్మకస్తుడిని లేఖనాల్లో మనం చూసాం. గుర్తురని కాదు, ఏదో అతనికి బిరుదని కాదు అది. తన సహజమైన జీవితమైన నమ్మకత్వం, సహజమైన స్వభావాన్ని, దైవిక స్వభావాన్ని కలిగి ఉన్నాడు. సహజమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు దానియేలు. నమ్మకత్వం అనేది అతని జీవితంలో బైబిల్ ముందన్నాడు, తప్పక నువ్వు సేవిస్తున్నా అన్నాడు. అనుదినము తప్పక సేవిస్తున్నా అంటాడు. రెండోది ఆ, నిత్యము సేవిస్తున్నా అంటాడు. క్రైస్తవుడు బైబిల్ పరిశీలించండి. ఈ 3 వచనాలు కూడా మీరు పరిశీలించండి. 16 వచనంలో ఏం చెప్పాడు? మళ్ళీ చదవమా. అంతటా రాజు ఆ, ఆజ్ఞేయగా ఉమ్, బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి ఆ, సింహముల గుహలో పడద్రోసిరి. ఆ, పడద్రోయగా రాజు నువ్వు ఆ. అనుదినము తప్పక సేవించుచున్న దినము తప్పగా సేవిస్తున్నా. దేవుని స్తోత్రం. చూసారా? అంటే సేవిస్తున్న విధానంలో కూడా తప్పగా ఎంత నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు అక్కడ. పరిస్థితులు ప్రతికూలించినా సేవించే విధానం మానలేదు. దేవుని సేవించే విధానం మానలేదు. మీకు అర్థమైందా? ఆలోచించండి ఈరోజు. చిన్న తలనొప్పి వస్తే ప్రార్థన మానేస్తాం. చిన్న తలనొప్పి వస్తే చర్చి మానేస్తాం. చిన్న తలనొప్పి వస్తే మనం చిన్న కాలు నొప్పి వస్తే ఇంకా ఏం లేదు, పడుకుని పోతాం. మీకు అర్థమైందా? కానీ ఆయన ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి సేవించడం మటుకు
మానలేదు. నాకు మీకు అలాంటి దానియేలు కలిగిన మంచి మనసు దేవుడు మనకు ఆ నమ్మకత్వం కలిగిన జీవితం ఇచ్చును గాక. ప్రభా, అలా కృప అనుగ్రహించండి తండ్రి. ఆయన చీటికి మాటికి పెద్దానికి మన జీవితంలో ప్రతి స్థితికి, ఆయన ప్రతి పరిస్థితికి నేను వద్దయ్యా, వద్దు. రక్త మాంసాలతో మనకి ఎన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి. మన స్థిరత్వం, మన దైవత్వం, మన పట్టుదల, మన వాక్యానుసార జీవితం, మన గమ్యం ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ట్రైన్‌లో ఉన్నప్పుడు అన్ని నీ అనుకూల పరిస్థితులు ఉండవు. రిజర్వేషన్ చేయించుకొని నీ పక్కన తోసుకొని కూర్చొని పోతాడు. దౌర్జన్యం అది. వాడిని అడిగితే ఇది నీదే, ట్రైన్ కొన్నావు అని అడుగుతాడు. రిజర్వేషన్ చేసుకోవచ్చు. మాంసం అది. ఎంతగా నిలబడతాం? నువ్వు ట్రైన్ కొన్నావా? నేను టికెట్ తీసాను అంటాడు. దౌర్జన్యం. నేను రిజర్వేషన్ నీకుందనా? ఒప్పుకోడు. తోసేసుకుంటాడు. వాడి కారణంగా లేచి వెళ్ళిపోతావా? వాడి కారణంగా లేచి దిగిపోతావా? నో. నీ గమ్యాన్ని మర్చిపోవద్దు. నీ స్థిరమైన ఆలోచన విధానం మర్చిపోవద్దు. ఆటంకాలు, పరిస్థితులు రకరకాల వస్తుంటాయి సహజం. ఎంతో మంది నిందలు వేస్తారు, మాట్లాడుతుంటారు, తప్పుగా ఉంటుంటారు, రకరకాల మాట్లాడతారు పరిస్థితులు. వారిని పక్కన పెట్టే. నీ గమ్యం నీకు ముఖ్యం. నువ్వు ఏ గమ్యం దేవుని వాక్య ప్రకారం చేరుకోవాలో ఆ గమ్యం ముఖ్యం. దాని గురించి ఇవన్నీ కూడా భరించవలసిన పరిస్థితులు ఉంటాయి మనకి. తప్పదు. కనుక దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. నాకు మీకు కూడా అవసరం అది. తండ్రి కనికరించి మాకు సహాయం చేయండి. ఎందుకంటే అనుదినము నువ్వు దేవుని సేవించాలి. అనుదినము నువ్వు దేవుని ప్రార్థించాలి. అది నమ్మకం. ఆ నమ్మకత్వంలో ఉన్న దైవిక విషయం అది. అనుదినము నమ్మకం. దానియేలు నమ్మకస్తుడు అంటే అర్థం ఏంటి? గుర్తున నమ్మకస్తుడు అయిపోయినదే. ఆయన ప్రార్థనా జీవితం నమ్మకం ఉంది. ఆయన ఆత్మీయ జీవితం నమ్మకం ఉంది. ఆయన దేవుని సేవించే విధానం నమ్మకం ఉంది. 20 వచనం చూడండి. అతడు ఊహ దగ్గరకు హ్మ్. రాగానే హ్మ్. దుఃఖస్వరము దానియేలును పిలిచి, హ్మ్. జీవముగల దేవుని సేవకుడవైన దానియేలు, ఆ! నిత్యము సేవించిన నీ ఇక్కడ దేవుడిని అప్పడు రక్షింపగలిగేనా? అనుదినం అన్నాడు. ఇక్కడ నిత్యము అంటున్నాడు. నిత్యము నువ్వు దేవుణ్ణి సేవించే వ్యక్తి. 3 పరిస్థితులు కూడా అక్కడ చూపించాడా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, నిత్యము దేవుడిని సేవిస్తున్న వ్యక్తి ఆయన. అందుకే సింహాలు దేవుడు అనుమతి ఇవ్వలేదు. సింహాలు అతన్ని ముట్టుకోవడానికి సింహాలకి దేవుడు అనుమతి ఇవ్వలేదు. బైబిల్ని పరిశీలించండి. కనుక దేవుని వాక్యంలోని సత్యమేంటి? నిత్యము దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడు ఆశ్చర్యకాడు. ఈరోజు నమ్మకత్వం అన్నది ఒక ప్రార్థనలోని మాత్రమే కాకుండా దేవుణ్ణి సేవించటం కూడా ఆయనకి నమ్మకత్వం ఉంది. అందుకని దేవుడు చాలా ఉన్నతంగా దానియేలుని దీవించే విధానం చాలా శక్తివంతం ఉంది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంఘము అట్లాంటి స్థాయికి మనం ఎదగాలి. మనకున్న ముందు ప్రవక్తలు, భక్తుల్ని దేవుడు ఎందుకు సాదృశ్యంగా మనకు పెట్టాడంటే వారి వలె మనం కూడా మన జీవితాలని ప్రభావితం చేసుకొని ప్రభువుకు అనుకూలంగా మన జీవితాలు మార్చుకోవడానికి ఆ దైవిక సాక్ష్యాలని దేవుడు గొప్ప సాక్ష్య సమూహాన్ని మనకి ఎదురు ఉంచాడు. ఇది మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన పవిత్ర దైవిక విషయం ఇది. కనుక మీరు నేర్చుకుందాం. ప్రభా, దానియేలు అన్ని పరిస్థితులు, అన్ని బ్రతుకులు దేవుడు నిత్యము సేవిస్తూ, అనుదినము సేవిస్తూ, తప్పక సేవిస్తూ అలా ఉంటున్న వాడిని దేవుడు సింహాల నోటికి అప్పగిస్తాడా? అప్పగించలేదు. సింహం అంటే ఏంటో అనుకున్న మనం శ్రమలు, బాధలు, హింసలు, ఇబ్బందులు రకరకాలవైనండి. ఎందుకంటే ఇది 2 తిమోతి 4:17 ఉంటుంది. ఒకసారి చదవండి. 2 తిమోతి 4:17. అయితే ఆ! నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడిన నిమిత్తమును, ఆ! అన్ని జనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను ఆ! సింహము నోట తప్పింపబడితిని. హ్మ్. సింహం దానియేలు మాదిరిగా అతనికి సింహం ఉంది అక్కడ? లేదు కదా! శ్రమలు 24 రకాల శ్రమలు సింహంతో పోల్చాడు. దేవుడు నా ప్రక్కన నిలిచి నన్ను వాటి నుండి తప్పించాడు అని చెప్తున్నాడు. శ్రమల నుంచి. సింహాలతో పోల్చాడు శ్రమల్ని పౌలు గారు. కనుక బైబిల్ చాలా గొప్పదండి. తండ్రి పాదాల దగ్గర మీరు కూడా నేర్చుకుందాం. కనుక నమ్మకత్వం అనేది ముందు ప్రార్థనలో ఉంటే, ప్రార్థనా జీవితంలో తగిన నమ్మకం ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని కేటాయిస్తూ దాన్ని తప్పకుండా నువ్వు చేస్తే నమ్మకత్వం రుజువు అవుతుంది ఫస్ట్ దేవుని దృష్టికి.
ఆ ప్రార్థనా జీవితంలో అప్పుడు సేవించే జీవితం కూడా నమ్మకం. క్రైస్తలా సువార్తికుడు సువార్త పరిచేసి బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది. మామూలుగా ప్రార్థన అయితే విశ్వాసపరంగా ఎవరు ఏ విధంగా దేవుడు మనకు అప్పగించిన జీవితం, అప్పగించిన పని నమ్మకంగా చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడు మన ఆత్మీయత, మన నమ్మకత్వం దేవుడు చూస్తాడు. క్రైస్తవ బైబిల్ ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నత స్థానానికి మనకి చేరుస్తాడు. కనుక ముందు మన నమ్మకత్వం ప్రార్థనలో, ఆయన్ని సేవించట్లో తప్పకుండా మనం చూపించాలి. బైబిల్ గ్రంథాన్ని రెండో మాట నేను చెప్పి నేను ఈ రోజు ముగిస్తాను. తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. దేవుని స్తోత్రం. కొలస్సీ గ్రంథం మొదటి అధ్యాయం. కొలస్సీ గ్రంథం మొదటి అధ్యాయం 7-8 వచనాలు ఈ సంఘాన్ని అందరికీ చెప్పాల్సిన మాటలు. ఈ ఎఫెఫ్రా ఆ, ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతి నేర్చుకుంటిరి. ఉమ్. మళ్ళీ చదవండి. ఎఫెఫ్రా అను ఉమ్, మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ ఆ, సంగతి నేర్చుకుంటిరి. ఆ, అతడు మా విషయము నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఉమ్. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ప్రైజ్. అతను ఎలాంటి పరిచారకుడు? నమ్మకం నమ్మకమైన పరిచారకుడు. మరి క్రీస్తు సంఘంలో పరిచారకులు అందరూ ఎలా ఉండాలి? స్త్రీలు పురుషులు ఎలా ఉండాలండి? నమ్మకమైన వారు ఉండాలి. నమ్మకమైన పరిచారకుడు. అందుకే పౌలే కితాబు ఇచ్చాడంటే ఇంకా వాళ్ళ జీవితం ఎంత గొప్పది. పౌలు దైవజనుడు, చాలా అనాయింటెడ్, లేక మంచి పరిపక్వత గల దైవజనుడు. ఎవరిని పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోడేడు. అతన్ని మెచ్చుకునే స్థాయిలో ఉన్నా అంటే అసలు ఆలోచించండి. ఎంత ఎఫ్ఎఫ్రా, ఎంత ప్రార్థన పరుడు. ఎందుకు? ప్రార్థనలో పోరాటం కలిగిన శక్తి కలిగిన వాడు. అది లేఖనాలు మనకు స్పష్టంగా పరిస్థితి అందులోనే రాయబడుతుంది. 4వ అధ్యాయం 12 చదవండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు ఉమ్, సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సరే, అతని కొరకు అతను కాదు, మన కొరకు ఆనాడు ఉన్న జనం కొరకు పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాటం అంటే ఎవరి ఇంట్లో బాధ ఉంటే, ఎవరి సమస్య ఉంటే వాళ్ళు పోరాడేస్తాం. కానీ ఇతరుల సంగతులు పట్టుగా అంతగా ఆలోచించాం. లేదా మన దాకా వస్తేనే సమస్య, ఇతరుల సమస్య మంది కాదు. ఇది మనకున్నటువంటి దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన మనస్తత్వం. కానీ ఈయన అలా కాదు, ఇతరుల గురించి పోరాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అది నిజమైన నమ్మకత్వమైనటువంటి ప్రార్థన జీవితం. ప్రార్థనలో పోరాడుతున్నట్టు అది నమ్మకత్వమైన ప్రార్థన జీవితం. బైబిల్ ఇతని జీవితం ఎందుకంత ప్రభావితం లేకుండా ఇతడు ప్రార్థనలో పోరాటం కలిగిన ప్రార్థన నీ దగ్గర లేకపోతే ఈ నమ్మకమైన పరిచారకుడు ఈయన. సంఘం అందరూ బ్రదర్స్ సిస్టర్స్ కూడా నమ్మకమైన పరిచారకులు ఉందాం. ఏదో పరిచారకులు కాదు, నమ్మకమైన పరిచారకులు. అందుకే సులువుగా చుక్కులు పెట్టు పాపారాన్ని విడిచిపెడతారు. చిన్న చిన్న విషయాలు అనవసరంగా తెచ్చుకొని దైవ చిత్తాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోతాం. దేవునికి అనుకూలమైన పరిస్థితులు వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ముందుకు దూసుకుపోతే అనుభవంతో మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు, పరిస్థితులు మనకి ఇక్కడ అక్కడ చిన్న చిన్న వస్తుంటాయి. మీకు అర్థంగా? కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను మీరు కూడా వీటన్నిటి కూడా పక్కగా నెట్టి ముందు మన ఆత్మీయ స్థితి ఏంటి, మన టార్గెట్ ఏంటి, మన గురేంటి, మన జీవితం ఏంటి, మన ఆత్మ మనం చూసుకొని ముందుకు చూసుకొని ప్రభువుకు అనుకూలంగా మనం సాగిపోవాల్సిన పరిస్థితి మనకుంది. లేఖనాల్లో ఉన్న స్పష్టత ఏంటంటే అతడు ఎందుకంత నమ్మకమైనంటే అతని ప్రార్థనా జీవితంలో నమ్మకమైన పరిచయం ఉంది. మంచి నమ్మకస్తుడు కాడు. అతడు దేవుని ఆత్మయందలి మీ ప్రేమ, మామూలు ప్రేమ కాదు. చూసారా? మామూలు ప్రేమలు వేరు. మామూలు ప్రేమలు స్వార్థపూరిత ప్రేమలు, అవకాశానికి, అవసరానికి ఇలా చూపించే ప్రేమలు, వేషధారణ మాటలు, వేషధారణ క్రియలు, వేషధారణ వద్దు. అవన్నీ దీంట్లో లేవు. పౌలు గారు తనకు ఆ ఆత్మీయ కుమారుడు గురించి చెప్పలేదు, ఎఫ్రా గురించి. అతడు మంచి నమ్మకమైన పరిచారకుడు. క్రైస్తవ సంఘము
దేవుని ప్రజలు నమ్మకమైన పరిచారకులు, నమ్మకమైన పరిచారకులుగా ఉండండి. పరిచారక స్త్రీలుగా ఉండండి. మీరు చేసే పరిచయలో నమ్మకత్వం కనిపించాలి దేవుడికి. జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడి స్తోత్రం. 100 మంది మగవాళ్ళు ఉన్న పర్లేదు కానీ 2 ఆడవాళ్ళు ఉంటే భూకంపం వచ్చేస్తుంది. ఇది ప్రపంచంలో ఖచ్చితంగా సత్యం అది. కనుక మీరు పరిచయకు వెళుతున్నప్పుడు కేజెస్‌లో హాస్పిటల్ వాటికి వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా క్రైస్తవుడు ఆత్మీయత కలిగి దేవునికి అనుకూలంగా పరిచయం చేయండి. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద చేతులు ఉంచడం, ఇచ్చేయడం, అచ్చేయడం చేస్తే దాని పరిణామం చాలా బాధకరం. దేవునికి ప్రతికూలంగా మనం చేయడానికి లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మన సంభాషణలు కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. మనం చేసే పరిచర్యకి ఏది ఆటంకం కలగకుండా మనం చేయాలి. నువ్వు ఇస్తున్న పత్రిక అయినా సరే దేవునికి అనుకూలంగా దాన్ని ఇవ్వాలి. అప్పుడు మీరు చేసిన 2 వెళ్ళినా, 3 వెళ్ళినా, 10 మంది వెళ్ళినా ఆ పరిచర్య నమ్మకంగా దేవుడు చూస్తాడు. దాని యొక్క రావాల్సిన రివార్డ్ లేక బహుమానం మీరు పొందుకుంటారు. బైబిల్‌లో ఉన్న స్వచ్ఛమైనటువంటి మాట ఏంటంటే ఆయన నమ్మకమైన పరిచారకుడు. సంఘంలో పరిచారకులందరూ నమ్మకమైన పరిచారకులుగా ఉంటారు. పేరుకే కాదు, జీవితానికి క్రియలకు నమ్మకం. అలాంటి నమ్మకమైన పరిచారకుగా ఉంటే మన జీవితానికి ఒక దైవిక అర్థం ఉంటుంది. ఇది మనలో ప్రతి ఒక్కరూ మనం గమనించి తీరాలి. దేవునికి స్తోత్రం. మరోసారి చూద్దాం. కొలస్సీ గ్రంథంలోనే 4వ అధ్యాయం 7-9 చదవండి. ప్రియ సహోదరుడును, ఆ! ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా ఆ! తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీయు మీకు తెలియచేయును. ఆ! చూసారా? మీరు మీరు మా స్థితి మీరు మా స్థితి తెలుసుకున్నట్లును, మీ ఆ! హృదయములను అతడు ఆదరించినట్లును, ఆ! అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడనైన హ్మ్. ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ప్రైజ్ ఇతడు లార్డ్. మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఆ! వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియచేతురు. చూసారా? బైబిల్ చెప్తుంది. ఎపఫ్రా గురించి చెప్పాడు. తుకీకు, తుకీకు గురించి కూడా చెప్పాడు. అతడు కూడా నమ్మకమైన పరిచారకుడే. అతడు మా సంగతి మమ్మల్ని గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించు. యెహోషువ కొంతమందిని పంపించినప్పుడు ఆ వేగులు చూసి ఆ యొక్క ఆ పట్టణం ఏంటి, ఆ పరిస్థితి ఏంటో చూసినప్పుడు వీళ్ళు దాని గురించి తప్పుగా మాట్లాడడం ప్రారంభించారు కొంతమంది. కానీ కొంతమంది మంచిగా జాషువాతో ఉన్నవాళ్ళు మనలో మంచిగా అంచనా వేసి మాట్లాడారు. కొంతమంది రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు చాలా శరీర దారుఢ్యులు. వాళ్ళు మనం జయించలేము. మనం ఇంపాసిబుల్. వాళ్ళు చాలా ఉన్నత దేవులు. కనుక మనం వాళ్ళని జయించలేమని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. కానీ జాషువా అంటాడు, ఎలాంటి వారైనా జయించే శక్తి దేవుడు మనకిచ్చాడు. ప్రభు మనతో ఉన్నాడు. మనం జయిస్తాం. మీరు భయపడొద్దు అని జాషువా మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం చెప్తుంది. వాడు మా గురించి అన్ని సంగతులను దైవ దృష్టి యోగ్యంగా కల్పించి కాదు, తీసుకురాదు. లేనివి ఉన్నట్టు కాదు. కరెక్ట్‌గా ఆ రిపోర్ట్ ఏది చేసినా అది కరెక్ట్‌గా దేవునికి అనుకూలంగా. తుకికు మంచి నమ్మకమైన పరిచారకుడే. ఎపఫ్రా మంచి పరిచారకుడు. వీళ్ళతో పాటు దేవుడు ఒనేసిమును కూడా పంపించాడు. అతను కూడా మంచి నమ్మకమైన పరిచారకుడు. ఆనాడు పౌలు ఏర్పరచుకున్నటువంటి ఈ ముగ్గురు కూడా దేవుడు అద్భుతంగా వారిని ఆశ్రయించినట్టు లేఖనాలు చెప్తాయి. సంఘ పరిచారకులందరూ ఒకసారి పరిచారకులు అని పిలవబడిన వారు ఒకసారి దేవుడి పాదాలు జ్ఞాపకం చేసుకోండి. నేను నమ్మకమైన పరిచారకురాలుగా ఉంటున్నానా అని ఎవరి మట్టుకు వాళ్ళు చూడండి. మీ మట్టుకు మీరు పరీక్షించుకోండి. మీ మట్టుకు మీరు ప్రార్థించుకోండి. మీ మట్టుకు మీరు అడగండి దేవుణ్ణి. దేవా, నేను నమ్మకమైన పరిచారకురాలుగా ఉండాలి. నాకు అట్లాంటి కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని అడగండి. ప్రైజ్ లార్డ్. మీ ప్రార్థనా జీవితంలో తగిన నమ్మకత్వం చూపించండి. మీరు శక్తివంతులు కండి. ఆత్మీయులు కండి. మీ వల్ల దేవునికి మహిమ జరుగుతుంది. సంఘానికి మేలు జరుగుతుంది. ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని
తాత్కాలిక సభ్యులుగా కాకుండా శాశ్వత సభ్యులుగా ఉండే ధన్యతమైనటువంటి జీవితాన్ని మనం పరిచారకులుగా అందరూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ గ్రంథాన్ని ఓ మాట మీరు నేర్చుకోండి. ఒక అద్భుతమైన సంగతి లేఖనాల్లో గల్తీలు రాసిన పత్రికలో రాస్తాడు. మీకు అర్థం చూద్దాం. దాని ఒకసారి మాట చెప్పి నేను ఈ రోజు సందేశాన్ని ముగించేస్తాను. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చూద్దాం. అయితే అయితే పరిపూర్ణమైనప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆ, తన కుమారుని పంపెను. ఆ, ఆయన స్త్రీ యందు పుట్టిన మనము దత్తపుత్రులము కావాలనని ఉమ్, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని ఉమ్, విమోచించుటకై ఉమ్, ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. ఉమ్, మరియు మీరు కుమారులు ఉన్నందున నాయన ఉమ్, తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు ఉమ్, మన హృదయంలోనికి పంపెను. ఉమ్, కాబట్టి నీవిక ఉమ్. దాసుడు కావు, కుమారుడవే. చూస్తారా? కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. క్రైస్తవులు, నువ్వు దాసుడు కాదు, కుమారుడు. కుమారుడికి దాసునికి ఉన్న మధ్యలో ఉన్న భేదం ఏంటంటే, కుమారుడు ఎప్పుడు ఉంటాడు, దాసుడు పనిచేసుకుని మాత్రమే. ఇక్కడ దాసుడికి కుమారుడికి మధ్య దైవికమైన భేదాన్ని చూపించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనం మామూలు పరిస్థితి కాదు మనది. మన కుమారుడు నిత్యమైన పనిలో ఉండాలి, నిత్యమైన వాక్యం ఉండాలి, నిత్యమైన చిత్తం ఉండాలి, నిత్యమైన ప్రణాళికలు ఉండాలి. ఏదో పూటకుటి మాదిరిగా అప్పటికప్పుడే ఏదో ఇచ్చేసిన మాదిరిగా ఉండటానికి లేదు మనం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపాను. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఉత్తనే పంపలేదు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. దేవుని స్తోత్రం. ఆయన స్త్రీ యందు పుట్టి ఆ మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్నవారిని విమోచించుటకే ధర్మశాస్త్రం లోబడిన వాడాయన. మరియు మీరు కుమారుల యున్నదన నాయన తండ్రి అను మొర్రపెట్టు కుమారుని ఆత్మ దేవుడు మీ హృదయంలోనికి పంపాను. జాగ్రత్తగా గమనించాలి. దేవునికి స్తోత్రం. మీకందా మొర్రపెట్టు ఆత్మ మామూలు పరిస్థితి కాదు. అందరూ మొరపెట్టలేరు, అందరూ సరిగా విజ్ఞాపన చేయలేరు, అందరూ ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు. వాక్యం చూడండి, మొరపెట్టు ఆత్మ డిఫరెంట్ గా ఉంది. ఆత్మ కలిగినప్పుడు ఎన్ని గంటలైనా నువ్వు దేవుడి స్వరం మొరపెట్టేస్తావు. బైబిల్ని పరిశీలి. 40 దినాలు అన్నపానములు మాని దేవుని సన్నిలో దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఆయన మాటలు వింటూ ఉండిపోయాడు మోషే. అందరూ అది చేయలేరు కదా. బైబిల్ని పరిశీలించండి. దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే, మీరు నేను కూడా కుమారుని ఆత్మను, మొరపెట్టు ఆత్మను, ప్రార్థించు ఆత్మను, దైవ సంబంధమైన ఆత్మను కలిగి ఉంటే ఎప్పుడు మన నమ్మకత్వం దేవునికి అనుకూలంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. తండ్రి, నేను నమ్మకం ఉన్నప్పుడు నమ్మకాన్ని పరిచారకుడుగా అలాగే ప్రార్థనలో నమ్మకత్వం నేను చూపించాలి. నాకు అలాంటి కృప అనుగ్రహించమని ఎందుకు ప్రార్థన చేయకూడదు? తండ్రి, నేను నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని పట్ల సరైన నమ్మకత్వం కలిగి ఉండాలి. వాక్యానుసారం నమ్మకత్వం నాకు మీకు ఉండాలి. తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నమ్మకమైన పరిచారకురాలుగా నేను ఉండటానికి కృప అనుగ్రహించు ఆయన. దేవుని స్తోత్రం. నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి అయ్యా. భయం పొందండి. ప్రార్థన చేసుకున్నాం. బైబిల్ చెప్తుంది నమ్మకత్వం అనేది ప్రార్థనలో. ముందు ప్రార్థనలో నమ్మకత్వం చూపిస్తే అన్నిట్లో నమ్మకత్వం చూపించే అవకాశం. అసలు ముందు ప్రార్థనే నమ్మకత్వం లేదు, ఒక క్రీస్తు పరిచారకులుగా నమ్మకత్వం లేదు, ఇంకా మనం ఏం చేయగలం దేవుని దగ్గర? క్రీస్తు పరిచారకులుగా నమ్మకత్వమైన పరిచారకులు ఉండాలి. ప్రార్థన జీవితంలో నమ్మకమైన ప్రార్థన జీవితం నాకు మీకు ఉండాలి. అలా ఉంటేనే
మనం దేవుని ఎలా మరణం వరకు నమ్మకంగా ఉండే శక్తిని, ఆ కృపను మనం పొందుకుంటాం. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఒకరు చిన్న ప్రార్థన చేయండి.